శ్రీమాత్రే నమః. మంగళవారం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవారం కొన్ని పనులు చేయకూడదని నమ్ముతారు. ముఖ్యంగా శనిగ్రహ దోషం లేదా మంగళ దోషం లేదా హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలు భక్తి ఉన్న సందర్భాల్లో ఈ నమ్మకాలను వారి వారి ప్రాంతాల బట్టి కొద్దిగా మార్చవచ్చు. అయితే సాధారణంగా ఆచరించబడే కొన్ని నిషిద్ధాలు ఉన్నాయి. ఈ మంగళవారం రోజున కిరాణా వస్తువులు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు. కొత్త వస్తువులు కొనడం మంగళవారం మంచిది కాదని అంటారు. ముఖ్యంగా ఇనుము, వంట సామాగ్రి, నూనె వంటి వస్తువులు ఈ రోజున కొనడం మంగళ దోషానికి దారితీస్తుందని నమ్మకం. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించకూడదు. జుట్టు లేదా గడ్డం కత్తిరించడం మంగళవారం చేయకూడదని నమ్ముతారు. దీనిని వృద్ధులు దేహ సంరక్షణకు హానిగా చూస్తారు. మంగళవారం అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం మంచిది కాదని నమ్ముతారు. ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున మాంసాహారం తినకూడదు. మంగళవారం హనుమంతునికి అంకితమైన రోజు కాబట్టి ఈరోజు మాంసాహారం తినడం నిషిద్ధం. హనుమంతుడిని పూజించడం, ఉపవాసం ఉండడం అనేక కుటుంబాలు పాటిస్తాయి. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించకూడదు. వ్యాపారం, భవన నిర్మాణం, అలాగే ఇంటి మార్పులు మొదలైన కొత్త పనులను మంగళవారం ప్రారంభించకూడదని కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు. అలాగనే భూ సంబంధ పనులు చేయకూడదు. భూమికి సంబంధించిన వ్యవసాయం, భూమి తవ్వడం, కట్టడం లేదా భూమి కొనుగోలు వంటి పనులను మంగళవారం ప్రారంభించకూడదు. ఇది నష్టానికి దారి తీస్తుందని భావిస్తారు. అలాగే కొత్త బట్టలు లేదా కొత్త వస్తువులు తొలిసారి ధరించకూడదు. కొత్తగా కొన్న బట్టలు లేదా వస్తువులను మంగళవారం తొలిసారి ధరిస్తే దోషం వస్తుందని అంటారు. ఈ రోజున వివాదాలు, కలహాలు చేయకూడదు. ఇంట్లో లేదా బయట కలహాలు, గొడవలు మంగళవారం చేస్తే సమస్యలు ఎక్కువగా పెరుగుతాయని నమ్ముతారు. ఇది కుటుంబాలలో అసౌకర్యానికి దారితీస్తుందని విశ్వాసం. ఈ రోజున ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఎరుపు రంగు మంగళ గ్రహానికి అనుకూలమైనది అయినప్పటికీ ఈరోజు ఎరుపు రంగు వస్తువులను కొత్తగా కొనుగోలు చేయడం కొన్ని సందర్భాల్లో నిషిద్ధమని భావిస్తారు. సూర్యాస్తమయం తరువాత ఇంటి పనులు చేయకూడదని కొన్ని కుటుంబ సాంప్రదాయాల ప్రకారం సాయంత్రం తర్వాత ఇంట్లో పునాది పనులు లేదా శుభకార్యాలు చేయకూడదని నమ్ముతారు. ఈ నిషేధాలు పూర్తిగా వ్యక్తిగత విశ్వాసానిపై ఆధారపడి ఉంటాయి. కొంతమంది వీటిని ఖచ్చితంగా పాటిస్తే మరికొందరు తాము నమ్మిన మేరకు ఆచరిస్తారు. ముఖ్యంగా హనుమంతుని పట్ల భక్తి మరియు మంగళగ్రహ దోష పరిహారాల కోసం ఈ నియమాలు పాటిస్తారు. శ్రీమాత్రే నమః.